మార్చి రకరకాలైన క్రిములు వచ్చేసేపుడు ఇవన్నీ మేకప్ ఒక్కటి కాదు 2 అంగుళాలు కోటింగ్, తర్వాత ఇవన్నీ సౌందర్యం అనే ఇది ఉందో చూసారు. ఇదంతా ఎలాంటిది? ఇది ఒక ఐగుప్తీయుడి పాపం. సౌందర్యం వ్యర్థం అన్నాడు దేవుడు. సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం అన్నాడు. మరి ఈ మోసకరాన్ని సాతాను ఏం చేస్తున్నాడు? అప్పుడు పక్కన ఫ్రెండ్ వచ్చి హెయిర్ స్టైల్ ఎలా కాదు, ఇలా బాగుంటుంది, నేను వేస్తాను రా చేస్తే ఇప్పుడు చూసుకు ఎంత బాగుందాం అంటాడు. ఇప్పుడు మరి ఈ ఫ్రెండ్ నీకు మంచిదే కాదా? అదే మొత్తం మెలికలు తిప్పి ఎన్ని రకాలుగా తీసిన తర్వాత నిజమైన ఫ్రెండ్ వచ్చి అంత అవసరమా నీకు అని ఇలాగ చెరిపోయింది అనుకోండి, ఆవిడతో జత ఉంటుంది నీకు? అరే ఈ అందం మోసకరమే, సౌందర్యం వ్యర్థమే, నువ్వు బయటికి వెళ్ళావంటే ఒక దీనలాగా అయిపోతావే, ఎందుకు వచ్చిందే నీకు, ఎందుకు వచ్చిన ఫాలోయింగే అని తిడుతుంది నిజమైన ఫ్రెండ్ అయితే. తగు మాత్రం చక్కగా నీట్గా ఎవరికి ఒక తీసిపోకుండా చక్కగా తగుమాత్రపు అలంకరణతో రావడం తప్పులేదు. ఇప్పుడు ఎడిషనల్గా సౌందర్యాన్ని క్రియేట్ చేసుకుని అందాన్ని నలుగురికి అందంగా కనపడాలన్న ఈ బుద్ధి ఐగుప్తీయులట. ఇప్పుడు మరి నలుగురికి అందంగా కనపడాలనే మంచి డ్రెస్సులు కొనుక్కుంటాం. తమిళ్ళు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను ఊరికే. ఇప్పుడు ఎవరైనా ఒక డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు నేను డ్రెస్ కొనుక్కున్నాను, ఒకప్పుడు నేను అంతే స్కిన్ టైట్లు మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడానికి ఎక్కువగా చాలా చాలా మంచి డ్రెస్ చూసుకునేవాడిని. ఇప్పుడు ఈ షర్ట్ చూడండి ఎంత ఉందో, 3 బడిలా ఉన్నారు. ఉందా ఈ షర్ట్? చూసారా, చేతులు చూసారా? ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి షర్ట్ వేయలేదు నేను. ఎందుకు? ఇప్పుడు ఏమి లేదు, దాని మీద ఏమి లేదు, ఇంకా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? నాకు నచ్చదా? ఇప్పుడు ఐగుప్తుడి మీద ఏం చేశాను నేను? వంగబెట్టి మోకాలతో గుద్దాను, కింద ఉన్నాడు. ఇప్పుడు లేకపోతే ఆడు పైకి వచ్చాడంటే నేనేమవుతాను? ఇప్పుడు ఆడు పైకి వచ్చాడంటే ఏమవుతాను? స్కిన్ టైట్ వేసి చక్కటి ఎక్కలేని నేను కూడా స్పెషల్ మేకప్ మ్యాన్ పెట్టుకుని చక్కగా నేను కూడా చేతును కదా, నా లెవెల్లో నేను అందానికి ఇంపార్టెన్స్ ఇద్దాను, మీ లెవెల్లో మీరు ఇస్తారు. ఎవరికి కనబడాలని? మన హృదయం సౌందర్యంగా ఉండాలి. కానీ మనకు కాపాడినటువంటి ఆనందాలు అందాలు ఈ సౌందర్యంతో ఎవరు నిన్ను ప్రేమించినా నిన్ను మోసం చేస్తున్నాడని అర్థం. అందం చూసి ప్రేమిస్తే మోసపోతాడు తప్ప. అందం కానీ ఎవరైనా సరే హృదయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని అనుసరించే వారిని మనం పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అంతే తప్ప అందంగా ఉన్నారని ప్రేమిస్తేనో లేకపోతే నీకు ఇష్టం కంటికి ఇంపుగా ఉన్నారని ప్రేమిస్తేనో తప్పకుండా ఈ రోజు రేపో బలైపోక తప్పదు. తప్పకుండా బలైపోతాడు ఎవడైనా సరే. ఆ రోజు ఏడుస్తాడు. ఇప్పటికి కూడా అందంగా ఉన్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఆ గట్టు మీద ఈ గట్టు మీద కూర్చుని ఎందుకు నన్ను ఇలా మోసం చేసావు అని ఏడ్చుకోలే. అందరూ మోసపోయే ఏడవడమే తెలుసా? ఎందుకంటే ఈ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అలాంటి ఫ్రెండ్స్ని ఎంతమందిని చూశాను నేను నా చదువుకున్న నా టైంలో. అందరూ మోసపోవడమే. ఒక్కడు వీడు పెర్ఫెక్ట్, వీడు చాలా బాగున్నాడు, వీడు అందమైన అమ్మాయిని ప్రేమించాడు, చాలా ధన్యుడురా అందానికి ఎవ్వడిని ఇప్పటి వరకు నేను చూడలేదు, చూడలేను కూడా. మళ్ళీ చెప్తున్నాను, యాడి జీవితంలో ఎన్ని ఉంటాయో బాధలు, ఎన్ని వేదనలు ఉంటాయో పాపం, రోజు ఏడవడమే. కాబట్టి ఇక్కడ ఐగుప్తుడు సౌందర్యవంతుడైన ఐగుప్తుడిని ఏం చేశాడు అంటే అందాన్ని ఏం చేశాడు? ఇప్పుడు అందాన్ని ఏం చేశాడు? ఒక్క పోటు వేస్తే అందానికి ఇంపార్టెన్స్ తగ్గిందనమాట. నేను నలుగురికి కనపడాలన్న గుణం తగ్గిందనమాట. దీన లాంటి మనస్తత్వం పోయింది. చంపుకోగలిగే దమ్ము మీ దగ్గర ఉంటే మీరు ఏమవుతారు? బెనయ్య అవుతారు. సింహము లాంటి కోరికలతో, సింహము లాంటి నిన్ను తగలేయాలని వస్తున్న సింహం లాంటి కోరికలను చంపగలిగే దమ్ము మీకుంటే బెనయ్య అవుతారు. అలాంటి ఊరిలో అలాంటి చోట మీరు నివసిస్తే బెనయ్య అవుతారు. అలా దేవుడు నిర్మించేటువంటి స్థలంలో మీరుంటే బెనయ్య అవుతారు. అంతేనండి. మీకు ఇష్టమేనా అలా ఉండడం? కొన్ని రోజులు కనపడి కొన్ని రోజులు అలా అటు ఇటు తిరిగి గాలికి ఎగిరిగొట్టు పొట్టులాగుండి ఒకరోజు నిత్య నరకములో అగ్నిలో కాలడం ఇష్టమా? ఇలాగ దేవుడు చెప్పినటువంటి నిర్మాణంలో మీరు బ్రతికి శాశ్వతమో నిజమైన అందం. ఇప్పుడు ఏ అందం వద్దనుకుంటున్నావో రేపొద్దున్న నీ అందం ఎలా ఉంటుంది? అసలు అక్కడ నల్లగొన్నవాడు ఉండడండి. యేసు ప్రభు అగ్గితో వచ్చిన తర్వాత దేవుని రాజ్యములో, నేను పొద్దున చెప్పాను కదా, మెల్కీసెదెకు క్రమంలో దేవుని రాజ్యంలోకి వచ్చినటువంటి వాడికి ఎలాంటి అందగాడో తెలుసా? అసలు నీ స్కిన్, నీ అద్దం సరిపోద్ది చూడడానికి, అంత అందంగా ఉంటారు. అందంగా లేని వాళ్ళు అందరూ
బాధపడకండి. ఏమా అందంగా లేని కలర్ లేని వాళ్ళు అందరూ బాధపడకండి. ఈ కలర్లు ఎంత దిక్కుమాల కలర్లు. రేపు యేసు ప్రభు వచ్చిన తర్వాత నిజమైన అందం ఏంటో మీరు చూస్తారు. మీ అందం చూడడానికి కూడా కళ్ళు తిరిగేలాంటి అందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు రేపు. ఈ దిక్కుమాల అందాన్ని చూసి మురిసిపోతున్నారు. కాలిపోయే అందం రేపు కాలిపోయేది కాదు, ఎప్పటికీ వెలిగే అందం. నువ్వే ఒక సూర్యుడు వెలుగుతావు అన్నమాట. అలాంటి అందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ అందాన్ని చంపుకుంటే, ఈ పొగరను చంపుకుంటే, ఈ అహంకారాన్ని చంపుకుంటే, ఈ కోరికలను చంపుకుంటే, ఈ లోక సంబంధమైన సినిమాలు షికారులు ఇవన్నీ మిమ్మల్ని పాడు చేసేవి. నిజమైన హీరో బెన్నయ్య, నిజమైన హీరో సినిమాల్లో ఉన్న హీరోలా? ఇప్పుడు ఎవరు నిజమైన హీరో? ఇదిగో బెన్నయ్య చేసినట్టుగా మీరు చేస్తే సినిమా హీరో ఎందుకు పని చేస్తాను నీ ముందు? యు ఆర్ ఎ రియల్ హీరో, యు ఆర్ ఎ రియల్ హీరోయిన్. హీరోయిన్ కూడా మీరు హీరోలే. మీరందరూ నిజమైన హీరోలు అవుతారు. బెన్నయ్య లాంటి బిడ్డలు అయితే. అందాన్ని జయించేవాడు నిజమైన హీరో. అందం కోసం పాకులాడేవాడు హీరో కాదు. కోపం వస్తే ప్రదర్శించేవాడు హీరో కాదు. కోపం వస్తే తగ్గించుకున్నవాడు హీరో. దేవుని యొక్క చిత్తములో నడిచేవాడు హీరో. బెనయ్యకున్న లక్షణాలు చూసుకోండి, టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇదే మళ్ళీ రాజుల గ్రంథంలో ఉంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది, కానీ టైం లేదు, లేట్ అవుతుంది కనుక చెప్తున్నాను. ఏమ్మా చెప్పండి, బెనయ్యలాగా ఉండడానికి ఇష్టమేనా? దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? ఇంతకీ ఈ బెనయ్య ఎవర్రా అంటే, దావీదు రాజు యొక్క ప్రధానమైన అనుచరులలో ఒకడట. 30 మంది ఉన్నారంట. 30 మందిలో 3 మాత్రం వీరులట. ఆ 3 వీరుల తర్వాత వీరుడట బెనయ్య. ఇంత చెప్పుకుంటున్న వీరులు 3 తర్వాత ఒక్కడంట ఈ బెనయ్య. మరి 3 ఎలాంటి వాళ్ళు చూడండి అమ్మా, ఎలా ఉన్నారో సంగతి. 30 మందిలో దావీదు చుట్టూ ఉంటే, ఈ 30 మందిలోని 4వ వాడు అనుకోండి. ఈ 30 మంది అంటే 3 తప్ప, అంటే 27 మంది చేత సబాష్ అనిపించుకున్నాడంట ఈ బెనయ్య. మరి బెనయ్య కంటే ముందున్న 3 ఇంకెంత పవర్ఫుల్ పరాక్రమశాలిలో గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా వాళ్ళు ఎన్ని జయించారో చూడండి. అప్పుడు దావీదు, ఇప్పుడు దావీదు ఎవరు? ముగించేస్తున్నాను, మీరు ఇంకా అర్థమైపోతుంది మీ మొఖాలు. చెప్పండి, ఇప్పుడు దావీదు ఎవరో చెప్పండి. అన్ని అలంకార పదాలు చెప్తున్నాను మీకు. ఐగుప్తు అంటే ఎవరు? సాతాను సంబంధమైన ఆలోచన. మోయాబీలు అంటే ఎవరు? సాతాను సంబంధం. ఇప్పుడు యుద్ధం భౌతికమైన యుద్ధమా, అంతరంగ యుద్ధమా? అంతరంగ యుద్ధం. లోపల నీలో కరుగుతున్నటువంటి ఈ డిజైర్స్ అనేటువంటి దాంతో యుద్ధం కదా. ఇప్పుడు బెన్నయ్య తనంతటి తాను జయించాడా? అక్కడ యుద్ధం బయటికి కనబడుతుంది, కానీ నిజానికి అది ఏంటది? ఒక మనిషి సాతాను పెడుతున్న మోయాబు స్త్రీలు కానీ, ఐగుప్తీయులు కానీ, సింహం లాంటి సమస్యలు కానీ ఏమొచ్చినా బద్దలు కొట్టి వాటిని పరాక్రమశాలిగా నిలబడ్డాడు బెనయ్య. ఎందుకంటే దేవుడు సమకూర్చినటువంటి ఏరియాలో ఉన్నాడు. దేవుని చేత నిర్మించబడిన వాడు గనుక సాతాను శక్తులను అన్నింటినీ కూడా జయించాడు బెనయ్య. మరి దావీదు దగ్గరుండే ఎవరంటే అతను అతి ముఖ్యమైనటువంటి ఎవరు? అనుచరులు అంటే ఎవరు? యుద్ధ వీరులు, పరాక్రమశాలులు. దావీదే యుద్ధ వీరుడు. దావీదు పక్కన ఉండే 30 మంది యుద్ధ వీరులు. అందులో ఎన్నో వాడు అతను? 4వ వాడు. 3 ఇంకెంత గొప్పలో చూడండి. ఇంతకీ దావీదు ఎవరో చెప్పండి. ఐగుప్తులు ఎవరో చెప్పాను, మోయాబీలు ఎవరో చెప్పాను, పరాక్రమశాలులు ఎవరో చెప్పాను. ఇప్పుడు దావీదు ఎవరో చెప్పండి చాలు నాకు. అమ్మా అదే పాపాన్ని జయించాడు. అందరికంటే నెంబర్ 1 ఆయన, అందరికంటే నెంబర్ 1. సింహాసనం మీద కూర్చున్నాడు. మిగతా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, యుద్ధంలో పోరాడుతున్నారు. ఆయన మాత్రం యుద్ధంలో పోరాడి ఏమయ్యాడు? రాజు అయ్యాడు, కూర్చుని ఉన్నాడు. ఎవరైనా ఈజీగా చెప్పొచ్చు బైబిల్, మీకు వీరికి ఈజీగా చెప్పొచ్చు. ఇది బయటోడైతే కింద మీద కొట్టుకుంటారు, కానీ మీరు చిన్నప్పటి నుంచి ఎంతో నిష్టగా బైబిల్ నేర్చుకుంటున్నారు. మీకు పెద్ద సమస్య ఏంటిది? సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవరు? ఇప్పుడు దావీదునేమో అలంకారం, గుర్తుపెట్టుకోండి. దావీదు అలంకారం, యథార్థం ఎవరు? యేసు ప్రభు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు? యుద్ధంలో పోరాడుతున్నారు. యేసు ప్రభు ఒక్కడే నిత్య రాజ్యాన్ని సాధించుకుని కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు, అలా అందరూ యుద్ధ వీరులైతే యేసు ప్రభు చుట్టూ కూడా పరాక్రమశాలులైన యుద్ధ వీరులుగా ఉంటున్నారు అన్నమాట.
సరే, కాబట్టి మీరు అందరూ అలా తయారవ్వాలి తమ్ముళ్ళు. నేను ఏవేవో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, కానీ పాపమును జయించేవారిగా మారాలి. ఎవడన్నా సినిమాకి వెళ్దామంటే, ఆడు సట్టుకున్నాడా, నాకు అన్నం పెట్టాడా, నాకు ఏదన్నా బ్రతుకునిచ్చాడా, రేపొద్దున నేను అగ్నిపాలు అయిపోతుంటా, నన్ను కాపాడుతాడు వాడి సినిమాకి నేను రావడం ఏంట్రా ఇడియట్ అని వెళ్ళడం మానేసే శక్తి, గుండె ధైర్యం నీకు ఉండాలి. అలా ఉంటే తమ్ముడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మీరు దేవుని కొరకు బెనైలా మారండి, దేవుని చిత్తములో పరాక్రమశాలిగా మారండి. ఇలాంటి ఒకటి రావు మీ దగ్గరికి 100 వస్తాయి. ప్రతి దాని మీద కత్తి తిప్పండి, ప్రతి దానిని కత్తి తిప్పండి. వాడట విల్లు పట్టుకుని ఉన్నాడట, పరిగెట్టుకుని వెళ్ళి ఆడి విల్లు పట్టుకుని వాడినే పొడిచాడట. ఎవరు? బెనయ్య. చదవండి అది కాబట్టి మీరు అలా తయారవ్వాలి తమ్ముళ్ళు. ప్రార్థన అంటే, దేవుని పరిచర్య అంటే, ఎలాంటి అడ్డులు వచ్చినా సరే వాటిని ఎదురించి నిలబడగలిగితే రేపొద్దున మీరు మాత్రమే నిలబడతారు మేఘం మీద. మిగతా వాళ్ళందరూ, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ, ఈ ఊర్లో, ఈ గ్రామంలో ఎవరైతే దేవుని మాట వినడో వాడు రెపమని కాలిపోతుంటే మీరే వాళ్ళని చూసి, అరే దేవుడు మనల్ని రక్షణ వాడు ఎక్కించాడురా, ఈరోజు దేవుడు, ఆ రోజు నేను ఆ దేవుని మాట్లాడినాను కాబట్టి బ్రతికాను, లేకపోతే వాడికి లాగా నేను కాలిపోదునని ఏడ్చే రోజు, వాళ్ళకిలాగా ఏడ్చే రోజు మీకు రాకూడదని ఈ మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేనా చెప్తున్నాను. మీరందరూ ఎలా ఉండాలనుకుంటున్నాను చెప్పండి, అందరూ గట్టిగా. బెనైలాగా ఉండాలి. ప్రతి ఈ లోకము నిన్ను ఏ దాంట్లోకైతే లాగడానికి ఉచ్చులోకి చూస్తుందో దానిని సింహమైనా సరే సంహరించగలిగిన పరాక్రమశాలిగా నిలబడితేనే నిన్ను నీ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యుద్ధంలో నువ్వు విజయం సాధిస్తే పరలోకం లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. 4 కొడితే కాదు చప్పట్లు. నువ్వు ఇలాంటి వాటిని ఎదిరిస్తే దేవుడు లేచి కొడతాడు చప్పట్లు. అలా మీరందరూ నిజమైన యవనస్తులుగా, నిజమైన హీరోలుగా, నిజమైన హీరోయిన్లుగా, నిజమైనటువంటి శక్తివంతులుగా, పరాక్రమశాలుగా మీరు తయారైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కత్తి పట్టుకుని జయిస్తారు. కత్తి అంటే ఏది? వాక్యం అనే ఖడ్గముతో అందరినీ కూడా జయిస్తారు. ఈ ఊర్లో ఉన్న యవనస్తులందరినీ కాపాడతారు. ఈ ఊర్లో ఉండేటువంటి గ్రామాన్ని, మీ అమ్మని, నాన్నని అందరినీ రక్షించుకునే వీరులవుతారు. లేదంటే వారితో పాటు మీరు కూడా అగ్నిపాలైపోయేటువంటి, ఒక రేపో మాపో కాలిపోయేటువంటి చెత్త అవుతారు. అలాంటి వారిగా మీరు ఉండకూడదని బెనయ లాంటి పరాక్రమశాలిగా, ప్రభు ఘనపరిచేటువంటి గనుడు, ఆ గనుడుగా మీరు అందరూ ఉండాలని, అలాంటి యవన బిడ్డలుగా మీరు తయారవ్వాలని ఈ మాటలు మీలో దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. అయ్యా, యవన బిడ్డలను రక్షించాలని, యవన బిడ్డలను కాపాడాలని, ఏ సమస్యలోనూ వాడు పడిపోకూడదు. సినిమాని వస్తే సినిమాలో పడిపోకూడదు, తీర్థమని వస్తే తీర్థంలో పడిపోకూడదు. ఇదిగో ఇది ఈ ప్రేమ, ఈ దోమ అంటే దాంట్లో పడిపోకూడదు. ఇదిగో ఇది గేమ్ అంటే ఈ గేమ్లో పడిపోకూడదు. నాయన, దేనినైనా సంహరించగలిగిన శక్తి, సామర్థ్యం ఈ బిడ్డలకు దయచేయండి అయ్యా. అలాంటి యోధులుగా మార్చండి, అలాంటి యుద్ధ వీరులుగా మార్చండి నాయన. నీ పరిచర్యలో బలమైన సాధనాలుగా నిలవబెట్టండి. రేపొద్దున వచ్చే అగ్నిగుండములో కాలిపోకుండా నిత్యము సంతోష ఆనందాలతో నీ ఆస్తిని పంచుకుని, నీ ఆస్తిపాస్తులతో నీ రాజ్యములో వారసులుగా నిలవబెట్టమని, నీ పోలిక స్వరూపాన్ని తమ్ముళ్ళకి దయచేయమని, సాతాను శక్తులను లయపరచమని, సాతాను సంబంధమైన అజ్ఞానాన్ని పారద్రోలమని, ఈ ఊరినంతటిని రక్షించమని, కాపాడమని, ప్రతి యవన బిడ్డను నాశనం చేస్తున్న ప్రతి సమస్యపై యుద్ధం చేసిన ఆయన విజయం సాధించే ధన్యతను అనుగ్రహించమని, ఇటు మోయాబీయులను, ఇటు ఐగుప్తీయులను, ఇటువంటి భయంకరమైన సింహాలను సంహరించగలిగిన పరాక్రమశాలిగా తండ్రి తమ్ముళ్ళను, చెల్లెలను సిద్ధపాటు చేయమని, నీ కృప సమాధానములతో నింపమని, ప్రతి బలహీనతలను బద్దలు కొట్టమని, ప్రతి నీకు విరుద్ధమైన ప్రతి లక్షణాన్ని యేసు నామములో తొలగించమని ప్రభువా, యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. వారి చదువుల్లో, వారి రాకపోకల్లో, వారు చేస్తున్న పని పాటల్లో అన్నింటిలోనూ మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహించండి. సమస్త ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఎంచండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని మీరు ఆశీర్వదించండి, బహుగా దీవించండి, బహుగా ఫలింపచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగానే
భూలోకమందును నెరవేర్చబడును గాక. మహానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస కుడి ప్రయాణ తండ్రి యవనస్తుడు ప్రభు లోకంలోకి కొట్లాడిపోకుండా నాయన కష్టమో నష్టమో బాధో నాయన ఏదైనా ప్రభు ఆ బిడ్డలు ప్రభు నీ సన్నిధికి వచ్చారు. కొంతమందిని నాయన వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారని ప్రభు సాతాను ఏదో ఒక వల వేసి నాయన నాశనం చేస్తున్నాడు. అలాంటి వలల్లో పడిపోయి ఏ చెల్లి నష్టపోకుండా ఏ తమ్ముడు నష్టపోకుండా నీ కృపా సమాధానములతో వర్ధిల్లింపచేసి ప్రతి సమస్యను జయించే శక్తి నాయన ప్రతి చెల్లికి తమ్ముడికి దయచేసి నడిపించుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ